బాపట్ల పురపాలక సంఘానికి పాలకవర్గం లేకపోవడంతో ప్రజలు ఎన్నో అవస్థలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ బాపట్ల పురపాలక సంఘానికి 2014లో ఎన్నికలు జరిగి 2019తో టీడీపీ ప్రభుత్వం ఎప్పుడైతే పోయిందో అప్పుడే ఈ బాపట్ల పురపాలక సంఘ కౌన్సిల్ కూడా డిజాల్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రత్యేక అధికారుల పాలన నడుస్తూ ఉంది. ప్రత్యేక అధికారుల పాలనలో అధికారులు ప్రజలకు అందుబాటులో లేకపోవడం, ప్రత్యేక అధికారి కూడా ఇంతవరకు ఎప్పుడైతే అతనికి బాధ్యతలు అప్పగించారో ఆ రోజు సంతకం పెట్టడం తప్ప ఇప్పటి వరకు బాపట్ల పురపాలక సంఘంలో ఒక వార్డులో కూడా తిరిగి సమస్యలను గుర్తించింది లేదు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అధికారులకి ప్రజలకి చాలా గ్యాప్ ఏర్పడతా ఉంది. కౌన్సిల్ లేకపోవడంతో అధికారుల వద్దకి ప్రజలు కూడా వెళ్ళలేని పరిస్థితి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. వార్డులలో అనేక సమస్యలు ఉన్నాయి. కోతులు, కుక్కలు వచ్చేసరికి రహదారులు గుంటలు పడిపోయి ఏర్పడడం, తర్వాత వచ్చి డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉండడం, పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడం, సరిగ్గా పట్టించుకోకపోవడం, ఎన్ని వారి దృష్టికి తీసుకెళ్తున్నా తాత్కాలికంగా సమస్యను పరిష్కరిస్తున్నారు. కానీ ఆ సమస్య పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా కొంతమేర విఫలమవుతూ ఉన్నారు. అదే పాలక వర్గం ఉండడం అయితే అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఆ వార్డులో ఉన్న కౌన్సిలర్కి ఆ సమస్య దృష్టికి తీసుకువెళ్ళి ఆ కౌన్సిలర్ ఈ అధికారుల దృష్టికి తీసుకొచ్చి దగ్గర కూర్చొని ఆ సమస్యను పరిష్కరించే దిశగా పనిచేపిస్తారు. ఇక్కడ ఈ ప్రత్యేక అధికార పాలనలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. సమస్యలు పరిష్కారం కావట్లేదు. సమస్యలను పరిష్కరించడానికి కంపల్సరీగా ఇక్కడ ఎలక్షన్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ ఎలక్షన్ జరగకపోవడం వల్ల 2023, 24, 24, 25, 25, 26 15వ ఆర్థిక సంఘ నిధులు మొన్న వచ్చిన 15వ ఆర్థిక సంఘ నిధులు కూడా దాదాపు 3.5 కోట్లు రాకుండా పోయి ఈ 4-3 సంవత్సరాలలో దాదాపు బాపట్ల పురపాలక సంఘానికి రావాల్సిన 16 కోట్ల రూపాయలు ప్రత్యేక నిధులు రాకుండా మునిగిపోయినాయి. ఇక్కడ అభివృద్ధి చూసుకుంటే అంతంత మాత్రంగానే కనిపిస్తూ ఉంది. అభివృద్ధి మాత్రం ఏం లేదు. ప్రచార మాధ్యమాల్లో మాత్రం చేస్తున్నామని చెప్పుకుంటున్నారు తప్ప ఇక్కడ ఈ అభివృద్ధిపై ప్రత్యేక అభివృద్ధి దృష్టి సారించలేకపోతా ఉన్నారు. ఇప్పటికైనా బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మరాజు ఈ బాపట్ల పురపాలక సంఘానికి ఎన్నికలలో ఇచ్చిన హామీని, అంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ కౌన్సిల్ ఏర్పాటు చేస్తాం, ఎన్నికలు జరిపిస్తామని చెప్పేసి చెప్పుకొని వచ్చారు. దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి కూడా బాపట్ల ప్రజలు కోరుతా ఉన్నారు. ఎన్నికలు జరగకపోవడం కారణంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఆ ఇబ్బందులు గ్రహించి సమస్యను పరిష్కరించే దిశగా పనిచేయాలి. ఈ బాపట్ల జిల్లాకి డిఆర్ఓగా వ్యవహరిస్తున్న గంగాధర గౌడ్ ఈ బాపట్ల పురపాలక సంఘానికి ప్రత్యేక అధికారిగా ఉన్నారు. ఏ ఒక్కరోజు కూడా ఒక్క వార్డులో సమస్యను గుర్తించడానికి రాకపోవడం చాలా కొంతమేర బాధాకరమని చెప్పాలి. అంతకు ముందున్న ఎవరైతే ప్రత్యేక అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా ఈ వార్డుల్లో అనేక వార్డుల్లో తిరిగి సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేశారు. కానీ ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్లు కానివ్వండి, అధికారులు ఎవరైనా సరే ప్రచార మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు కానీ సమస్యలు పరిష్కరించడం విఫలం అవుతా ఉన్నారు. ఇప్పటికైనా బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మరాజు ఈ సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేయాలి.